జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు కడిగి మీరు నెత్తిని చల్లుకోవాలి. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మీరు చేసిన నాటకం కాబట్టి. ఈరోజు ఆయన తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా నిలబడ్డాడు. తాను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కాళ్ళు కడిగి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నెత్తి మీద చల్లుకోవాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజు పవన్ కళ్యాణ్ తిరుపతిలో మీటింగ్ పెట్టి అసలు ఎంత ఊగిపోయినాడు, ఎంత మాట్లాడాడు. ఆయన ఒక ఎత్తు అయితే ఆయన పక్కన ఒకడు ఉన్నాడు అదే రోజు మీటింగ్లో. మీరు చూస్తే అరవ శ్రీధర్ వీడు ఇంకా రెచ్చిపోయి డిక్లరేషన్ గురించి నోటికి వచ్చినట్టు వాగాడు. ఈరోజు ఏమైంది? దేవుడు చాచి పెట్టి కొడితే గింగిరాలు తిరుగుతూ వచ్చి పడ్డారు. ఆడవాళ్ళ జీవితాలని నాశనం చేసే వీళ్ళు, ఆడవాళ్ళకి అబార్షన్లు చేసి వాళ్ళని రోడ్డు మీద పడేసిన వీళ్ళు, సనాతన ధర్ములు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే వ్యక్తులు అని అడుగుతున్నా. ఎంత సిగ్గుచోట ఒకసారి ఆలోచించండి. ఈరోజు నిజంగా వీళ్ళు హిందువులైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నిజంగా హిందూ ధర్మాన్ని వీళ్ళు గౌరవించే వాళ్ళైతే దేవుడిని ఏ విధంగా నోటికొచ్చినట్టు కించపరిచి ప్రచారం చేశారో వీళ్ళిద్దరూ ఇప్పుడు నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేయాలి. అండ్ దేవుడి గౌరవాన్నే భంగం కలిగించే విధంగా వీళ్లే కాకుండా వీళ్ళ కింద ఉన్న చిల్లర ఎదవలందరితో మాట్లాడించినందుకు వీళ్ళ మీద సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకొని వీళ్ళని శిక్షించాలి. లేకపోతే ప్రతి ఒక్కడు కూడా దేవుడి గురించి మాట్లాడే వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఆ రోజు మీరు హడావిడిని చూసుంటారు. ఒకడేమో మెట్లు కడుగుతాడు, ఒకడేమో వందే భారత్ ట్రైన్లో భజన చేసుకుంటూ వస్తారు, ఒకరేమో సంప్రోక్షణ చేస్తారు, ఒకరేమో హోమాలు చేస్తారు. ఈరోజు అడుగుతున్న సంప్రోక్షణ చేసిన వాళ్ళని, మహాశాంతి హోమం ఎవరైతే చేశారో తిరుమల కొండపైన, వాళ్ళని అడుగుతున్నా, ఈరోజు ఏం చేస్తారు? మీరు ఏ మొహం పెట్టుకొని మీరు భక్తులకి సమాధానం చెప్తారని అడుగుతున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అండ్ ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన ప్రతి ఒక్కరి నోళ్లు పినాయిల్తో కడగాలని కూడా భక్తులకు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మన భగవంతుడిని గౌరవించాల్సిన బాధ్యత, కాపాడుకోవాల్సిన బాధ్యత భక్తులైన మన మీద ఉంది. ఇలా రాజకీయం కోసం దేవుణ్ణి కూడా వాడుకునే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. లేకపోతే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారన్న విషయం మనం తెలుసుకోవాలి. అసలు ఈ ఇష్యూ అంతా ఎందుకు జరిగిందో మీ అందరికీ గుర్తొచ్చి ఉంటుంది. విజయవాడలో వరదలు వచ్చి ఆల్మోస్ట్ విజయవాడ మునిగిపోయి ప్రజలు తిండి లేక, చిన్నపిల్లలు పాలు లేక, ముసలి వాళ్ళు ఆ నీళ్ళల్లో మునిగిపోయి ఊపిరాడక అందరూ ఏడుస్తూ గగ్గోలు పెడుతుంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆడిన నాటకం ఈ లడ్డూలో కల్తీ జరిగింది, జంతు కొవ్వు, పంది కొవ్వు కలిసిందన్న అబద్ధం అన్న విషయం మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే టూరిస్టుల లాగా అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి హైదరాబాద్కు పారిపోయే వీళ్ళు ఆ రోజు విజయవాడ మునిగిపోతుంటే దాన్ని ఎలా కాపాడాలో అఫీషియల్స్కి డైరెక్షన్ ఇవ్వడానికి ఒక్కడు లేడు. సీఎం నుంచి కింద మినిస్టర్ వరకు అఫీషియల్స్ మొత్తం హైదరాబాద్లో ఉండారు. ప్రభుత్వంలో ఉండే ప్రజల పన్నుల డబ్బుని వీళ్ళు జల్సాలు చేసుకుంటూ స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్లో భార్య పిల్లలతో ఎంజాయ్ చేస్తూ విజయవాడలో ఉన్న ప్రజల్ని ఆ నీళ్ళలో కొట్టుకుపోండి, చచ్చిపోండి అని చెప్పి వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, వైసీపీ నాయకులు ప్రధానికి సిబిఐ ఎంక్వైరీ అండి, సిబిఐ ఎంక్వైరీ అండి. ఆమె అంటే సిబిఐ ఎంక్వైరీ. సిగ్గుండాలి వాళ్ళకి. సిబిఐ ఎంక్వైరీ అడదు. 13 ఏళ్ల నుంచి కేసులు అటెండ్ అవ్వట్లేదు. మేనేజబుల్. వేల కోట్ల రూపాయలు సంపాదించేశారు ప్రజాధనాన్ని. ఆ డబ్బులు పెట్టి మేనేజ్ చేస్తారు వాళ్ళు. అన్ని డిపార్ట్మెంట్ మేనేజ్ చేస్తారు. ఇది చేయట్లేదు అనేది లేదు. వాళ్ళకు డబ్బు మదం ఎక్కువ ఉంది వైసీపీ వాళ్ళకి. దీంతో పాటు పరకామణి ఇంకా చాలా కేసులు బయట పెట్టారు కదా సార్. ఇదే పోతూ ఇంకా యాక్షన్ తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం చేస్తారు? తీసుకుంటామండి. ఇట్ టేక్స్ ఇట్ ఓన్ కోర్స్. సార్ మీ మీద కోర్టుకు వెళ్తారని నిన్న టీటీడీ ఎక్స్ చైర్మన్ చెప్పాడు.
ఏమైనా వెళ్తారండి కోర్టుకి, వెళ్ళమనండి. ఎవరు వద్దన్నారు? వాళ్ళు విమర్శించేదానికి ఏముంది? 100 విమర్శిస్తారు. అసలు అది నెయ్యే కాదయ్యా బాబు అంటా ఉంటే ఇంకా కల్తీ ఎక్కడ? 100% కల్తీ అది. ఈ కొవ్వు ఉందా, ఆ కొవ్వు ఉందా, ఏం కెమికల్స్ ఉన్నాయి అన్నీ కూడా వచ్చినాయి కదా. ఎక్కడా కూడా యాన్యువల్ ఫ్యాట్ లేదు అనేది రాలా ఏ రిపోర్ట్లో కూడా. వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా.